రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్. జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏది పని చేస్తే అది బాగుంటుంది. అదే ఏది అనుకుంటారు? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ? ఇప్పుడు అదే టీఆర్ఎస్ కూడా వచ్చేటటువంటి, బీజేపీ కూడా వచ్చేటటువంటి. ఓకే, థ్యాంక్ యూ. రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఎందుకన్నా? ఇక్కడ బాగా చేస్తున్నారు కాబట్టి ఏరియా. ఓకే, థ్యాంక్ యూ. స్టార్ట్. రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది మన కేసీఆర్ తెలంగాణ పార్టీ వచ్చేస్తే బాగుంటుంది. ఇది తెలంగాణ ఇలాక మంచిగానే ఆయన చేస్తున్నారు. మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? నేనేం అనుకోవట్లేదు. మనగా అదే చెప్తాను ఏమొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వచ్చినా మనకు పెరిగేదే ఉంది. అంటే పరిపాలన ఏ గవర్నమెంట్ బాగుంటుంది? ఏదంటే మనం ఏం చెప్పలేము, దాని నుంచి మనం చెప్పుకోవాలి. అంటే టీఆర్ఎస్ పరిపాలన చూసారు కదా, అది ఎలా ఉంది? పర్వాలేదు. జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వచ్చేది మాత్రం టీఆర్ఎస్ తప్పకుండా. ఓకే, కానీ మన ఈ ఏరియాలో మాత్రం బీజేపీ ఓకే, అంతే. ఓకే. జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. అందుకని అన్ని పనులు చేస్తుంది కదా కేసీఆర్ గారు. అందుకనే పార్టీ వస్తే బాగుంటుంది? ఇదే పార్టీ కేసీఆర్ గారు. కేసీఆర్ గారు. ఓకే. ఏ పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్ ఖచ్చితంగా వస్తుందన్నా ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీ పోలీసులు 5 సీట్లు కలిసి మాట 20 వస్తుంది, ఎక్కువైతే రావు అంతే. ఒకవేళ అయిందనుకో ఎంఐఎం మద్దతు ఇస్తారు, మళ్ళీ ఎంఐఎం టీఆర్ఎస్ అయితే కొంచెం వేయాలి. రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తారు. చెప్పలేము ఎవరు మూమెంట్ ఎట్లుంటుంది. నేనైతే టీఆర్ఎస్. రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? రెండైతే ఇప్పుడు బీజేపీ ఉంది, కానీ సీట్ అయితే రాదు. మేయర్ సీట్కి అయితే అందుకోలేదు. కానీ ప్రతిపక్షం అనేది ఉండాలి. ప్రతిపక్షం లేకపోతే వాళ్ళు చేసే అడగటాలు వేరుగా ఉంది. అడిగే వాళ్ళు కూడా ఉంటే కొద్దిగా తగ్గి మంచి పని చేస్తారు. మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ రావాలా, బాగుంటుంది. అందరికీ ఇస్తుంది కదా పైసలు, మంచిదే. ఓకే, థ్యాంక్ యూ. రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? తమ్మి ఈ పార్టీలో నమ్మకం లేదు. పార్టీలో ఈ వస్తే అది చేస్తాడు, అది చేస్తే ఏ పార్టీలో నమ్మకం లేదు. ఓన్లీ మంచి ఎవ్వరా కూడా చాలా మంచిది, హ్యాపీ ఉంటుంది. ఎందుకంటే నేను రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే కరెంటు పనులు కానీ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమున్నా తీర్చేస్తారు. మన ధీరజ్ అన్న కానీ వదిన కానీ దగ్గరుండి ఏ పనులు కావాలంటే ఆ పనులు చేస్తారు. అందుకే బీజేపీకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. జై బీజేపీ. రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అలా మళ్ళీ బీజేపీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. 5 సంవత్సరాల కింద బీజేపీ గెలిచినప్పుడు భయపడ్డాం. నేను ముస్లింని అయితే బీజేపీ గెలిచిందని భయపడ్డాం అన్న. కానీ వీళ్ళని చూసినాక, మేడం చూసినాక, ధీరజాన్ని చూసినాక ఇసొంటి వాళ్ళు ఉంటే చాలా మంచిదని అనుకున్నాము. కానీ ముస్లింలో కూడా చాలా బెనిఫిట్ చేస్తారు వాళ్ళు. దానివల్ల మళ్ళీ బీజేపీ వస్తేనే మంచి ఉంటుందని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకమ్మా? కేసీఆర్ గారు వచ్చారు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చినామన్నారు. ఎవరికి ఇచ్చిందో తెలియదు. 18 సంవత్సరాలు అవుతుంది మేము హైదరాబాద్కి వచ్చి. నాతోటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. నా బాధ మాత్రం చెప్తున్నాను. డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఇంటికి 10,000 అన్నాడు. 10,000 కూడా ఇవ్వలేదు. మేము వర్షంలో నాని, సబ్బులలో నీళ్లు పెట్టుకొని వర్షం నాని పక్కలో కూర్చొని నిద్రపోకుండా ఉన్నాం. ఆ 10,000 కూడా ఎవరికి ఇచ్చాడో, ఎక్కడిచ్చాడో నాకు తెలిసిన కాడికి బీజేపీ వస్తేనన్నా. జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సార్, రాజకీయంగా కాకుండా బీజేపీ వస్తే మోదీ గారు ఎన్నో చేశారు. ఇల్లు కాదు, స్థలాలు కాదు, పొలాలు కాదు, వాటి కోసం కాదండి. తరతరాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి మనకి రావాల్సిన జన్మభూమి, రామ జన్మభూమి, పాకిస్తాన్, చైనా యుద్ధ అమరవీరుల కోసం ఆయన ఎంతో త్యాగాలతో వాళ్ళు ఓర్చి కొడితే ఎవరు వెళ్ళారండి ఇప్పుడు వరకు? ప్రధాని ఈయన ఒక్క ఆయన. అలాగే ఎన్నో సమస్యల కోసం మనం నిరుపేదలుగా ఉన్న వాళ్ళు ఉంటూనే ఉంటామండి. వాళ్ళు రాజకీయంగా వస్తారు, వెళ్తారు, పోతారు. అవన్నీ అర్థం చేసుకున్న వాళ్ళు చేస్తారు పనులు. మనం రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? మాకు కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంది. కాంగ్రెస్. ఎందుకని? మాకు ఫస్ట్ మీ కాంగ్రెస్. ఓకే, స్టార్ట్. రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? కాంగ్రెస్. రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం?
మనకేం చెప్పు దేవుడు అట్లా మీకు ఏది నచ్చుతుంది అని చెప్పండి. గవర్నమెంట్ వస్తే మీకు మంచి చేస్తుంది? డెవలప్మెంట్ ఏ పనులు బాగుంటాయి? ఏ పార్టీ చేస్తుంది? ఇప్పుడు చాలా వరకు అదే బీజేపీ అంటుంది కదా మరి. బీజేపీ వస్తే బాగుంటుంది. మనకి అంత ఐడియా ఏం లేదు కానీ కేసీఆర్ ఏంటంటే పేదలకు సాయం చేస్తుంది కదా అట్లా. ఏం చేస్తుండు కేసీఆర్? మొన్న 10 భూములు దున్నకపోయినా పైసలు ఇస్తుండు. మొన్న ఉన్నాను జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బీజేపీ వస్తే బాగుంటుందండి. ఇంకా అదే రైట్ పార్టీ ఫర్ ఎవర్. మీరు కూడా బీజేపీ? మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ ఎందుకంటే టీఆర్ఎస్ అయితే అందరికి ఇప్పుడు 10,000 ఇచ్చింది, ప్లస్ అందగా పెన్షన్ తెచ్చింది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు. మళ్ళీ ఇంకా అవైతే వస్తున్నాయి. ఇప్పుడు అంతెందుకు మన బీజేపీ అని అంటున్నారు కదా, బీజేపీ అంటున్నారు కానీ ఇప్పుడు నిన్ననే మన ఎవరు అరవింద్ చెప్పి కామెంట్ చేస్తారు మరి మన ఎంఐఎం పార్టీ అసలు వాళ్ళంతా కాన్ఫిడెంట్ పెడతామని. అంటే దీనివల్ల ఏంటి అంటే మతకలహాలు జరిగే అవకాశం చాలా ఉంది. అంటే బీజేపీ వస్తే హిందుత్వం అని అంటున్నారు కానీ ఇప్పుడు మన భారతదేశాన్ని పరిపాలించింది కూడా ముస్లిం రాజులు చాలామంది. అనేది ఏంటంటే హిందువులకు ఒకటి కాదు, సెక్యులర్ కంట్రీ. మన సెక్యులర్ కంట్రీ అంటే హిందూ ముస్లిం బాయ్ అంటట్టు ఉండాలి కానీ హిందూ ముస్లిం గొడవలు పట్టట్టు ఉండకూడదు. అంటే కొంతమంది రాజకీయ నాయకులు అలా ఉన్నారు. జరిగిన ఒక మీటింగ్లోనే చెప్పాడు ఎవరు అరవింద్, వాళ్ళందరినీ నా కాళ్ళ కింద తొక్కేస్తా అన్నట్టు డైరెక్ట్ కామెంట్. అది అలా డైరెక్ట్ చెప్పకూడదు యాక్చువల్గా. అది ఎంత మాత్రం హిందూ పార్టీ అయితే కరెక్ట్ కాదని. జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రస్తుతానికి ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. ఎందుకని? అంటే వీళ్ళు కేటీఆర్ ఉన్నాడు ఇక్కడ, మంచి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఉన్నది. కేటీఆర్ వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ మంచి బ్రాండ్ ఇమేజ్. సౌత్ ఇండియాలో హైదరాబాద్ కూడా మంచి నగరం, చాలా మంచి పేరు. ఓకే, థ్యాంక్స్. మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? మాకు టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది అన్న. ఎందుకన్నా? ఎందుకంటే మాకు కళ్యాణ లక్ష్మి పథకం కేసీఆర్ సార్ గారు ఇస్తున్నారు. ఇంకొకటి ఆరోగ్యశ్రీ ఉంది మాకు. ఇక్కడ ఒకటి బస్సులా ఇక్కడ వరద నీరు వస్తే ఇంటింటికి 10,000 ఇచ్చిందన్న కేసీఆర్ సార్. మేమైతే కేసీఆర్ సార్కి ఓటేస్తాం, అందరికీ మోటివేట్ చేసి చెప్తాం. ఎందుకు కేసీఆర్ సార్కి ఇస్తామంటే కేసీఆర్ సార్ కొన్ని అభివృద్ధి పనులు చేసింది మా ఏరియాలో, మా బస్సులలో. ఇంత ఆపద ఉంటే కేటీఆర్ సార్ మున్సిపల్ ఏమైనా డ్రైనేజ్ సమస్య ఉన్నా కానీ మాకు డ్రైనేజ్ సమస్యను తీర్చింది. జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తే మంచిగా ఉంటుంది అన్న. ఓకే, అది గెలిచినా మనకి ఉపయోగం ఏమి ఉండదు. దానివల్ల బీజేపీ వస్తే జర మంచి జరుగుతుందని. అన్న, రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ ఎందుకని? వారు చేసిన డెవలప్మెంట్స్ ప్రధానంగా ఆర్కిపురం డివిజన్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో, టెలిఫోన్ కాలనీ రోడ్ ఒకటి, అష్టలక్ష్మి డౌన్ ఒకటి, ఆర్కిపురం నుంచి స్నేహపురికి పోయే దారిలో ఏవైతే మా వాటర్ జామ్ అయ్యేది వర్షంలో, ఈ మొత్తం వాళ్ళు ఆ సమస్యను పూర్తిగా తీర్చడం. ఆ తర్వాత డివిజన్లో ఎవరు ఇల్లు కట్టుకున్నా కానీ బిల్డర్స్ కానీ ఎక్కడ కూడా లంచాలు కానీ కరెక్షన్ నిర్వహించి నిరంతరం కార్యకర్తలు అండగా ఉంటూ వారి సమస్యలు తీర్చుకోవాలి. ప్రజల మధ్యలో ప్రజల సమస్యలు పరిష్కారం అందుకే వాళ్ళకు. జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ. ఎందుకని? అభివృద్ధి కాలే కదా ఇప్పుడు. టీఆర్ఎస్లో ఏ అభివృద్ధి అయితే బీజేపీ వస్తే మంచి అభివృద్ధి అని అనుకుంటున్నాను. జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మోదీ పాలన. ఎందుకని? మోదీ పాలన బాగుంది. వాళ్ళు అనుకున్న అన్నీ సాధిస్తున్నారు. అన్నీ వాళ్ళు 10 ప్రోగ్రామ్స్ పెట్టారు, 10 అభివృద్ధి పథకాలు పెట్టారు. అందులో 4 అయిపోయినాయి, ఇంకా 6 చేస్తారు వాళ్ళు. కాబట్టి మోదీ పాలన బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకనంటే చాలా ప్రతి ఒక్కటి విలేజ్లో కానీ ఊర్లో కానీ హైదరాబాద్ సిటీలో కానీ ప్రతి ఒక్కరి సెంటర్ నుంచి చాలా నరేంద్ర మోడీ చాలా వస్తుంది. ఈ గత మన కరోనా గురించి కూడా చాలా చాలా బాగా చేసిండు. మళ్ళీ ఒకటి మన టీఆర్ఎస్ ఏం పని చేయటం లేదు. దాని ద్వారా బీజేపీ వస్తే బాగా డెవలప్ అవుతుంది. ఓకే, మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రజలకు బీజేపీ వస్తేనే మంచిది. ఎందుకని? ఇప్పుడు కుటుంబ పాలన
పక్కకు పెట్టేసి బీజేపీ వస్తే కనుక ప్రజలకు మంచిగా పరిపాలించే అవకాశం ఉంటుంది. ఓకే. జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు అయితే తీసేదరన్నా ఆయన వచ్చిన పోతే ఏం చేస్తాం మరి ఈయన ఇట్లా వస్తాడో ఏమో తెలియదు. ఇప్పుడు ఆయనే వస్తుండు కాదు బీజేపీ ఓకే. వస్తుంది. రేపు జరగబోయే ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తే బాగుంటుంది. ఓకే. జరగబోయే ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బీజేపీ. ఓకే. జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకైతే గత కాలం ఆర్కే బోర్డు డివిజన్ రాధదేవి గారు మాకు చాలా బాగా ఇస్తున్నారు. ఎన్ని ప్రాబ్లం వచ్చినా మాకు తోడు ఎంత ఉండి ఎన్ని ప్రాబ్లం వచ్చి చేసుకుంటూ ముందుకు వెళ్ళింది. మాకు కూడా ఇలా మాకు బీజేపీ వాళ్ళని కోరుకుంటున్నాము. మా యొక్క మనీ అందరికీ ఏంటంటే కాలనీ ఎక్కడ అడిగినా మీరు ఎక్కడ సర్వే చేసినా కానీ ఆమె పేరే ఉంటుంది. ఆమెనే గెలిపిస్తాం ఖచ్చితంగా. ఆమెనే ఫుల్ మేరతో గెలిపిస్తామని మా యొక్క మనవి. మా ఫేస్ 1 ఎన్టీఆర్ నగర్ మాది యొక్క లేబర్ బస్తీ, ఒక స్లమ్ ఏరియా మాది. అప్పుడు 1994లో అప్పటి నుంచి బీజేపీ పరిపాలన నల్లింద్ర రెడ్డిగా ఉన్న పరిపాలన ఉన్నప్పుడే మాకు అప్పుడే డైలీస్గా నల్లగా వచ్చినాయి. అది అప్పటి నుంచి ఇప్పటివారికి మాకు ఎవరు ఏం లేదు కాబట్టి ఇప్పుడు అదే ముందు అదే స్టేజ్లో మాకు రాధదేవి గారు కూడా అదే ప్రాబ్లం కూడా మాకు సక్సెస్ చేస్తున్నారు. ఎనీ ప్రాబ్లం ఎనీ టైం ఎంత రాత్రి ఫోన్ చేసినా వస్తుంది. మొన్న ముంపు వర్షం చాలా వర్షాలు వచ్చిన కాలంగా 4 మోటార్లు సొంత డబ్బులతోని 4 మోటార్లు పంపు మోటార్ పెద్ద మోటార్లు తీసుకొచ్చి వాటర్ ఉన్నాయి డ్రైనేజ్ వాటర్ మొత్తం దిగేసింది. వాటర్ ఇంట్లో ఉన్న వాటర్ ముందు గుంజేసినది. ఆమె చాలా బాగా చేస్తుంది. మరీ ఆమెనే గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. ఆర్కే నుంచి నమస్కారం. జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ చేసిన సంచలన పథకాలు ఉంటాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అలాగే మన ఊళ్ళో పోతే రైతు బీమా, రైతు పథకం, కానీ చాలా స్కీమ్లు ఉన్నాయి. అవన్నీ మన ఒకటే పార్టీ మన రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ. అది ఒకటి దమ్మున్నా కేసీఆర్ సీఎం కేసీఆర్ గారు ఒకటి. తర్వాత వచ్చేసి మన తెలంగాణలో ఈ మన మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో మన ఎమ్మెల్యే సవితా రెడ్డి గారు, అది రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు వాళ్ళు చేసిన పని ఇప్పుడు స్థానికంగా ఉన్న పోయిన కార్పొరేటర్ బీజేపీ అది ఒక పని కూడా చేయదు. అన్నీ మన మేడం సవితా గారు చేసింది. ఈ కాలనీ ఆర్కే బోర్డు డివిజన్కి దాదాపు 59 కోట్ల వరకు శాంక్షన్ చేపించి మొత్తం పని చేపించింది. మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈరోజు చూసినట్టయితే నిజంగా కూడా కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన వ్యక్తి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తే చాలా పెద్ద ప్రాజెక్ట్. అది దానికి సంబంధించిన ప్రాజెక్టులు అన్నీ కడతా ఉన్నారు. దానివల్ల రైతులకు అందరికీ లాభం ఉంటుంది. ఎందుకనంటే రైతులకు ఎకరాల భూములకు నీళ్ళు ఇస్తే వాళ్ళు రైతులు పంటలు పండించుకొని మన అందరికీ మంచిగా ఇస్తారు. కాబట్టి దేశమంతగా తెలంగాణ మొత్తం బాగుపడుతుందని నేను అనుకుంటున్నా. అదేవిధంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో చూస్తే నిన్న మొన్నటి దాకా ఇక్కడ ఇది ఆర్కేపురం డివిజన్ సార్, ఇది మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో ఆర్కేపురం డివిజన్ 20వ వార్డు. ఇది ఈడ చూస్తుంటే సంతోషం. నేను జిహెచ్ఎంసీలో 20వ వార్డు ఆర్కేపురం డివిజన్. జరగబోయే ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? గతంలో బీజేపీ వాళ్ళు ఇక్కడ ఉండే అన్న, అది మేము అనుకున్నామంటే పిగల కృష్ణారెడ్డి గారు అందుబాటులో ఉండర్లే, లోకల్ మనిషి వాళ్ళ అనిత గారి మీద పెడితే ఖచ్చితంగా నేను కూడా ఈసారి టీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామని అనుకుంటున్నాను. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తాను నేను కూడా అనుకుంటున్నాను. గెలవాలని కోరుకోవడంలో ముందుగా నేను ఉంటాను. ఎందుకు यहाँ मेजॉरिटी देखो टीआरएस की दवा के है। तो बोला तो सविता रेड्डी मैडम जो है यहाँ आरकेपुरम डिवीजन में पूरे काम कर रहे हैं। यहाँ अब तक जो भी है कोई पार्टी वाला ऐसा काम नहीं करा जैसा मैडम कर रहे हैं सविता रेड्डी। यहाँ छोटा से छोटा जो काम है कोई भी है पब्लिक में बहुत अच्छा नाम है उनका। टीआरएस को ऐसा काम करने वाले आज तक कोई मिले नहीं। अब तक जो भी है ऑलरेडी मैडम यहाँ आके हर काम पूरा कर रहे हैं। आने वाले समय में भी ऐसा होगा कि मैडम हर काम हमारे को, और हमारी खुशकिस्मती ये है कि मैडम हमारे को मिले आरकेपुरम डिवीजन से। जो भी यहाँ काम करने वाले हैं, जो भी मैडम की सूरत देख के आ रहे हैं, किसी की सूरत नहीं देख रहे हैं। यहाँ मैडम सविता रेड्डी यहाँ हैं, हर किसी को यही बोल रहे हैं कि आने वाले समय में आपको जो भी है मैं हूँ। రేపు జరిగే ఎలక్షన్లో ఎందుకోసం ఇంతకుముందు ఏమైందంటే 10 సంవత్సరం కింద ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ ఉండే, ఏమో టీడీపీ గెలిచేసారు, కార్పొరేట్ టీడీపీ గెలిచింది. అప్పుడు పనులు ఏం కాలేదు. మళ్ళీ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, మళ్ళీ ఏమో బీజేపీ గెలిపించారు, అప్పుడు పనులు ఏం కాలేదు. ప్రజల మైండ్ ఇది రావాలంటే ప్రభుత్వం ఏమో దాని కార్పొరేట్ గెలిస్తే పనులు అన్నీ అవుతాయి.
ప్రభుత్వం విడిచిపెట్టి వేరే కార్పొరేటర్ గెలిపితే ఆయన పని ఏం చేయలేడు. ఆల్రెడీ ఒక బీజేపీ కార్పొరేటర్ గెలిచిండు, 5 సంవత్సరాలు ఏం పని చేయలే. ఎందుకంటే ప్రజలు ఇదే ఆలోచించాలి. ఎందుకంటే ఓటు వేసేటప్పుడు ఆలోచించాలి, దేనికి వేసామో నాకు మంచి పనులు అవుతాయి ఇక అని ఆలోచించాలి. ఎందుకంటే పోయి ఆడ తర్వాత ఎవరికంటే అలా కొట్టేసినాం అనుకో తర్వాత పనులు ఏం కావు. ఎందుకంటే అమ్మ సవితా రెడ్డి గారు అమ్మ ఉన్నారు, మినిస్టర్ ఉన్నారు. ఎందుకంటే ఈ నుంచే రావాలంటే అమ్మ చెప్పిన తర్వాత పనులు ఏం కావు. అంటే వేరే పార్టీలు వేసినా కూడా ఓటు వేసిన ఓటు కూడా వేస్ట్ అయిపోతుంది. వేస్తే టీఆర్కి వేసి గెలిపిస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఏ పార్టీ వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ పార్టీ ఇది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే కేసీఆర్ గారు మన అందరికీ మంచి పెద్ద పెద్ద పథకాలు ఇస్తున్నారు. రైతు బంధు పథకం అని, కళ్యాణ లక్ష్మి పథకం అని, ఇంకోటి మనకు పిల్లలు పుట్టినా కూడా వాళ్ళకి కిట్, కేసీఆర్ కిట్ అని చెప్పి అలాంటి డబుల్ బెడ్రూమ్లు కూడా ఇస్తున్నారు. అన్నీ మంచి పనులు చేస్తున్నారు కేసీఆర్ గారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా ఆలోచించిన విషయం ఏంటంటే ఇది మనకు ఎమ్మెల్యే ఎలక్షన్లు కావు, ఇది ఓన్లీ స్థానిక ఎలక్షన్లు ఇది. ఎందుకంటే దీంట్లో మనకు ఏం కావాలన్నా కూడా చిన్న కార్పొరేటర్ అధికారి మనకు కార్పొరేటర్ లాంటి వ్యక్తి మనకు పని చేయాలి. అలాంటి వ్యక్తి పని చేయాలంటే గవర్నమెంట్ నుంచి మనకు నిధులు రావాలి. అలాంటి నిధులు కావాలంటే ఒక పైన ఉన్న ఒక ఎమ్మెల్యే గారు లేకపోతే మినిస్టర్ గారి నుంచి మనకు రావాల్సి ఉంటాయి. జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బీజేపీ. ఎందుకంటే ఇక మంచి పనులు చేస్తున్నాం. కార్పొరేటర్ రాజశేఖర రెడ్డి గారు మంచి మాకు ఏమన్నా ఏ రాత్రి ఫోన్ చేసినా ఆంధ్రప్రదేశ్ ఎంబర్టెక్ చేస్తారో అట్లా బీజేపీ రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తుంది. ఎందుకన్నా? ఎందుకంటే డివిజన్ని, ఆర్కేపురం డివిజన్ని అన్ని విధాలుగా కృషి చేస్తూ రాజశేఖర రెడ్డి గారు ముందు పడుతూ తన మెయిన్ ముఖ్యంగా లంచగొండితనం అనేది లేకుండా చేశాడు. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా కానీ ప్లస్ కాంగ్రెస్లో గెలిచి టీడీపీలో గెలిచి టీఆర్ఎస్ కాంగ్రెస్లోకి వెళ్ళాడు. అతను ఇంత చేసి చూపించారు. మేడం మేము నమ్ముకున్నాము కాంగ్రెస్ నుంచి వచ్చి ఏమైనా ప్రయోగం చేస్తాను. ఆమె గెలిచిన 15 రోజులకే టీఆర్ఎస్ జెండా పెట్టుకుని మంత్రి పదవి గురించి వెళ్ళింది. ఈ ఎన్టీఆర్ నగర్ సమస్యని వాళ్ళు ఎప్పుడు పట్టించుకోలేదు. ఎలక్షన్ వచ్చినప్పుడే రెగ్యులేషన్ గుర్తుకొస్తుంది. ఎలక్షన్ వచ్చినప్పుడే రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో, మున్సిపాలిటీ ఎలక్షన్స్లో పూర్తిగా రాష్ట్రంలో హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ మొత్తం యువత కానీ, ఓటర్స్ కానీ హిందుత్వం వైపు, బీజేపీ పార్టీ వైపు అంటే సగటుగా ఈరోజు పూర్తిగా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పబ్లిక్ అందరూ ఆలోచన చేస్తున్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన పూర్తిగా నమ్మకం కోల్పోయారు. ముఖ్యమంత్రిగా కాకుండా ఒక స్థానిక సర్పంచ్గా కూడా పనిచేయడం లేదు ఆయన ఆలోచన. నిజంగా కూడా ఈరోజు వరద బాధితుల కోసం అని చెప్పి ఆయన ఏదైతే 500-600 కోట్ల బడ్జెట్ కేటాయించారో అది ఓన్లీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసమే అని అఫీషియల్గా వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ నాయకులకు మాత్రమే వాళ్ళు 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించుకున్నారు. ఈరోజు సగటున మనిషి చాలా ఇబ్బంది పాలై వరద బాధితులు అయితే నిజంగా వరద బాధితులకు 1 రూపాయి కూడా రాలేదు. వాళ్ళు ఇదే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ హైదరాబాద్లో చుట్టూ శివారు ప్రాంతాలలో ఎల్ఆర్ఎస్ ఎక్కడన్నా ఒక అప్పు చేసి ప్లాట్ కొనుక్కుంటే ఎల్ఆర్ఎస్ కట్టాలని, అదే మొత్తము మధ్యతరగతి మొత్తం కింది స్థాయి ఉన్న పబ్లిక్ను ప్రజలను చాలా ఇబ్బంది చేసి ఎల్ఆర్ఎస్ కట్టాలి, లేకపోతే మీ ప్లాట్లు రిజిస్ట్రేషన్ కావు, మీ ప్లాట్లు ఉండవు, ఆన్లైన్లో ఉండవు అని భయపట్టించి సగటు మనిషిని భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇది అధికార దుర్వినియోగమని ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తారు. జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఒక నిశ్శబ్ద విప్లవం జరగబోతుంది. అది అందరూ గమనించి అందరూ కూడా బీజేపీ వైపే ఆలోచన చేస్తారని నేను మేము ద్వారా మేము పబ్లిక్ తెలియజేసుకుంటున్నాం. ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? బీజేపీ. ఎందుకంటే బీజేపీ మోడీ గారు చేసిన పథకాలు చాలా మంచిగా ఉన్నాయి. మళ్ళీ అదే కాకుండా మా స్థానిక ఆర్కేపురం డివిజన్లో రాజశేఖర రెడ్డి గారు ఒక నిధులు వాళ్ళ సొంత నిధులతో కూడా మమ్మల్ని చాలా మంచి మనసుగా చేసుకొని మాకు చాలా అందించారు. అదే కాకుండా మన కరోనా టైంలో మేము కిరాయాలో అయినా సరే ఇంటింటికి ఒక రైస్ ప్యాకెట్లు, టిఫిన్లు, రైస్ బ్యాగులు ఇట్లా సాయం చేశారు. మాకు ఒక్కరికే కాకుండా చాలామందికి సాయం చేశారు. మొన్న 10,000 రూపాయలు ఆ టీఆర్ఎస్ కుటుంబానికి అంకితమైనవి కానీ అదర్ ఏరియా వాళ్ళకు అంకితం కాలేదు. అర్ధరాత్రి అయినా సరే అన్నంటే పిలిస్తే పలుకుతారు.
అంటే అక్క కూడా ఉరికొస్తుంది. ఎలాంటి ఇబ్బందులు కలిగినా కానీ వాళ్ళు అర్ధరాత్రి సరే మమ్మల్ని ఆదుకుంటారు కాబట్టి మేము వాళ్ళకే బీజేపీకి ఓటేయాలని వాళ్ళని గెలిపిస్తామని కోరుతున్నాము. జగన్ నాయక్. రేపు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ పార్టీ వస్తే బాగుంటా అనుకుంటున్నా. ఎందుకంటే గతంలో కార్పొరేటర్ ఆర్కేపురం డివిజన్ని కానీ స్పెసిఫిక్గా ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీఆర్ నగర్ 5 ఏళ్ల పరిపాలనలో ఒక్కరోజు సమస్యలపై, ప్రజా సమస్యలపై తిరిగి చూసిన పాపన లేదు. డ్రైనేజ్ వ్యవస్థ కానీ, చిన్న చిన్న మౌలిక సదుపాయాలు ఏ రోజు ప్రజా సమస్యలపై తిరిగి తెలుసుకొని కనుక్కొని ఒక్క సమస్య తీరలేదు. అందుకని నిజంగా కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ కిట్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ అనేక సంక్షేమ పథకాలు ప్రజల వద్ద తీసుకెళ్తుంది కాబట్టి ఆర్కేపురం డివిజన్ని కూడా ఆర్కేపురం డివిజన్ని ఓట్లు వేసి మన అరవింద్ శర్మ గారిని, భారతి గారిని గెలిపించి తీసుకెళ్తే ఈ అభివృద్ధి ఆర్కేపురం డివిజన్ ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని నా కోరిక. కేసీఆర్. నమస్తే అన్న, మీ పేరన్నా? నా పేరు లోకాచార్య. ఎక్కడన్నా మీ ఉండేది? ఇది ఫేస్ ఇండియా ఫేస్ 3 బూత్ నెంబర్ 43. రేపు జరగబోయే ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? మనకు టీఆర్ఎస్ రావాలని. ఎందుకంటే ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ డ్రైనేజ్ కానీ, వాటర్ ప్రాబ్లం కానీ మొత్తం మేడమే చేసింది. సబిత మేడం గారే మాకు అందుబాటులో ఉంది. ఏ విధంగా అయినా కూడా ఆమెనే ఆదుకుంటుంది. ప్రతి ఒక్క పేదలకు కూడా ఆమెనే మంచి చెడుగా అన్నీ చూస్తుంది. మెయిన్ ప్రాబ్లం డ్రైనేజ్ ఉంది, అది కూడా క్లియర్ చేస్తుంది. తర్వాత రోడ్లు కూడా మరమ్మతులు కానీ ఏది సబితా మేడం గారే మాకు అందుబాటులో ఉండి తెలిసినప్పటికీ వచ్చి అన్నీ ఆమె చూసుకుంటుంది. ఈసారి కూడా కంపల్సరీ ఆర్కేపురం డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ రావాలని గట్టిగా మేము ప్రయత్నం చేస్తున్నాం. 100% టీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఏం పేరన్నా? శేఖర్. ఎక్కడన్నా మీరు ఉండేది? ఆర్కేపురం రోడ్డు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, గెలవబోతుంది. బల్గయాలో టీఆర్ఎస్ జెండానే ఎగరాలని నాకు కూడా కోరిక ఉంది. కంపల్సరీ ఎగరేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. అంతేనా? ఏ పార్టీ వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. టీఆర్ఎస్ వస్తేనే మాకు అన్ని సౌకర్యాలు ఇప్పుడు దాకా మాకు ఇస్తూనే ఉంటాయి. ఇప్పుడు 10,000 ఇచ్చారు, 1,500 2 సార్లు ఇచ్చారు, కన్నజీవం ఇచ్చారు, బియ్యం ఫ్రీ ఇచ్చారు. మళ్ళీ ఇలా లోకల్ కార్పొరేటర్ గెలిస్తే మాకు చిన్న చిన్న గల్లీలో ఏమైనా మంచి జరుగుతుంది. అంతనం బీజేపీ పార్టీ గెలిపించినా ఇప్పటిదాకా గల్లీలో ఎవరు ఇప్పటిదాకా రాలేదు. ఆ కార్పొరేటర్ ఉన్నారు పైన ఇప్పటిదాకా రాలేదు. అందుకోసం టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ గెలిపించాలని మా కోరికలో ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అన్న, రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ రావాలి పక్క. ఎందుకంటే అది కొత్త ఏమంటారు 10,000 ఇచ్చారు, ప్లస్ పింఛన్ కూడా మంచి ఇస్తారు. ఏమైనా ఏ విషయమైనా కలెక్ట్ ఉంటారు, అంటే ఏ విషయమైనా డబ్బున ప్రిపరేషన్ ఇస్తారు. అధికారం ఉంది, దేనికైనా చేయగలని సత్యం ఉంది. ఆ విధంగా ఇది గెలుస్తేనే బెటర్ అనుకుంటున్నాం. నమస్తే మేడం, మీ పేరు? ఎక్కడ మేడం? రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? మాకు అండి కరెంట్ ఇస్తున్నారు 24 అవర్స్. వాటర్ కూడా మాకు ఏ సమస్య రావట్లేదు, వాటర్ సమస్య. ఇంకోటి కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, పింఛన్స్ కానీ, మొన్న వరద వచ్చినప్పుడు కూడా మాకు ఆ ఫండ్ ఇచ్చింది కాబట్టి కొంచెం హెల్ప్ఫుల్ ఉంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ పేరన్నా? నమస్తే అన్న, నా పేరు మహమ్మద్ అన్న. ఎక్కడ ఉంటారన్నా మీరు? నేను ఎన్టీఆర్ నగర్ ఫేస్ 2లో ఉంటానన్న. రేపు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేమైతే టీఆర్ఎస్ పార్టీ వస్తేనే బాగుంటుంది అనుకుంటామన్నా. ఎందుకంటే కేటీఆర్ గారే కానీ, కేసీఆర్ గారే కానీ అభివృద్ధి పనులు అందరూ చూస్తూనే ఉన్నారు. ప్లస్ వితంతు పింఛన్లే కానీ, వృద్ధాప్య పింఛన్లే కానీ, ఒంటరి మహిళ పింఛన్లే కానీ, ప్లస్ అవన్నీ అందరూ డెవలప్మెంట్ కూడా చూస్తూనే ఉన్నారన్న. ఎవ్వరికి వరద బాధితులకు కూడా మన 10,000 కేసీఆర్ గారు చాలామందికి 650 కోట్లు శాంక్షన్ చేసి 650 కోట్లు ప్రతి పేదోనికి అందేటట్టు చేసిరన్న. ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా మొన్న కేటీఆర్ గారు 4 తారీఖు 5 తారీఖు తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయించి మీ సేవల ద్వారా అందరికీ ప్రతి పేదవానికి చేరేటట్టు చేస్తా అని చెప్పిరన్న. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. మీ పేరన్నా? నా పేరు శ్రీనాథ్ అన్న. ఎన్టీఆర్ నగర్ ఫేస్ 3లో ఉన్నాను నేను. అన్న, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కదా, అవును. ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ ఇప్పుడైతే ప్రజెంట్ బీజేపీ కార్పొరేటర్ ఉన్నాడు. ఇక్కడ అతను చేసింది అయితే ఏం లేదు. ఒక 4 ఇయర్స్లో అతను మేము చూసాం ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్నాడు ఎలక్షన్లకి చాలా రోజుల తర్వాత. ఇప్పుడు మేము ప్రజెంట్గా మేము అరవింద్ శర్మ గారికి సపోర్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మేడం ఆల్రెడీ ఇప్పుడు మేడం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి, మినిస్టర్గా ఉండి ఇక్కడ ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఎన్టీఆర్ నగర్లో డ్రైనేజ్ కానీ,
యాదవ్ నగర్లో కానీ చాలా అభివృద్ధి చేసింది. సో మా కార్పొరేటర్ కూడా మా అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి ఉంటే చాలా బాగుంటుందని మేము అందుకే అందరం చాలా కష్టపడుతున్నాం. ఈసారి మాత్రం మున్సిపల్ ఎలక్షన్లో తప్పకుండా టీఆర్ఎస్ విజయం సాధిస్తారని మాత్రం నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. అదే వస్తుంది టీఆర్ఎస్ పక్క. మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంది అనుకుంటున్నాను? టీఆర్ఎస్ గెలిస్తే మంచిదా? టీఆర్ఎస్. థ్యాంక్ యూ. రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? సార్ వస్తాలి అంటే కాంగ్రెస్ వస్తే మంచిది. జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? బీజేపీ ఎక్కువ పాడుతుంది కదా సార్ ఈ ఏరియాలో బీజేపీ. రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆర్కేపురంలో మాత్రం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఉంటుంది. బీజేపీదే పై చేయని వింటున్నాం. మా దృష్టిలో అయితే మేము అనుకుంటున్నాం బీజేపీదే విన్ అవుతారు అని. ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ అయితే బాగుంటుంది. రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మోడీ కూడా మస్తు చేసి మన దేశానికి కూడా మన ఆర్మీలకు మన ఆర్మీ జవాన్లకు చాలా సాయం చేసిండు. మన ప్రజలకి మన చాలా హెల్ప్ఫుల్గా ఉండదు. మోడీ ప్రభుత్వమే బాగుంటుంది.